ప్రాచీన వేద మంత్రాలు. అవి కేవలం దేవతల స్తోత్రాలు మాత్రమే కాదు, అవి మానవ చైతన్యాన్ని, మన సామర్థ్యాన్ని ఆవిష్కరించే ఆ ఒక రకమైన సీక్రెట్ మ్యాప్స్ లాంటివి. అంటే ఎలా ఉంటుంది? ఈరోజు మన ముందున్న ఆధారాలను చూస్తే మనం అంతగా పరిచయం లేని ముగ్గురు వేదదేవతల గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. వీళ్ళు మనకు తెలిసిన ఇంద్రుడు, అగ్నిలాంటి వాళ్ళు కాదు, కాని వీరి కథలు చాలా చాలా శక్తివంతమైనవి. ఆ ముగ్గురు బ్రాహ్మణస్పతి, రుభులు మరియు ద్యు. ఈ పరిశీలనలో మన లక్ష్యం కేవలం వీళ్ళు ఎవరని తెలుసుకోవడమే కాదు, పవిత్ర వాక్కు నుండి వాస్తవికతను మార్చగల నైపుణ్యం వరకు, అక్కడు నుండి అనంతమైన చైతన్యం వరకు ఈ దేవతలు మనకి ఏం నేర్పిస్తున్నారో అర్థం చేసుకోవడం. సరే, దీనిని విడమర్చి చూద్దాం. బ్రహ్మణస్పతితో మొదలుపెడదాం. ఈ పేరు వినడానికే చాలా గంభీరంగా ఉంది. అసలు ఈ బ్రహ్మణస్పతి అనే పదానికి అర్థమేంటండి? చూడండి, ఆ పేరునే మనం విడదీస్తే మనకు చాలా విషయం తెలుస్తోంది. బ్రహ్మ మరియు పతి. వేద పరిభాషలో బ్రహ్మ అంటే మనం అనుకునే సృష్టికర్త మాత్రమే కాదు, దాని ప్రాథమిక అర్థం మంత్రం లేదా పవిత్ర వాక్కు. ఓ అవును. పతి అంటే అధిపతి లేదా ప్రభువు. అంటే బ్రాహ్మణస్పతి అంటే వేదమంత్రాలకు అధిపతి అన్నమాట. అందుకే వేదాలలోని ఒక భాగాన్ని బ్రాహ్మణాలు అని కూడా పిలుస్తారు. అలాగా? అంటే ఆయన కేవలం ప్రార్థనలకు అధిపతి మాత్రమేనా, లేకపోతే దాని వెనుక ఇంకేమైనా లోతైన అర్థముందా? ఎందుకంటే ఋగ్వేదంలో ఈయన్ని బృహస్పతి, బ్రహ్మ అని కూడా పిలిచారని మన ఆధారం చెబుతోంది గదా. మీరు సరిగ్గా పట్టుకున్నారు. అక్కడే అసలు విషయముంది. ఆయన కేవలం ప్రార్థనల అధిపతి కాదు, ఆ ప్రార్థనల వెనక ఉన్న అసలైన శక్తికి అధిపతి. ఋగ్వేదంలో ఋషి వామదేవుడు ఈ మూడు పేర్లను ఒకే దేవతను సూచించడానికి వాడతాడు. బ్రాహ్మణస్పతిని వేద నాదానికి లేదా స్వరానికి కూడా ప్రతీకగా చూస్తారు. ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. స్వరం అంటే ఉచ్చారణలోని హెచ్చుతగ్గులు కదా, దానికంత ప్రాముఖ్యత ఎందుకు? ఖచ్చితంగా. వేదమనేది స్వర ప్రధానమైనది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సంగీతంలోని స్వరాల లాంటిది. ఒకే పదాన్ని వేర్వేరు స్వరాలతో పాడితే ఎలాగైతే వేర్వేరు భావాలు కలుగుతాయో, వేదాలలో కూడా స్వరం మారితే మంత్రం యొక్క శక్తి, దాని అర్థం పూర్తిగా మారిపోయేవి. అబ్బా! అవును. వేదస్వరాలలో అనుదాత్త, ఉదాత్త, స్వరిత మరియు ప్లుతమని 4 ప్రధాన స్థానాలుంటాయి. బ్రాహ్మణస్పతి ఈ మొత్తం స్వరశాస్త్రానికి అధిపతి. ఆయన కేవలం పదాలకు కాదు, వాటిని పనికే విధానంలోని శక్తికి కూడా దేవుడు. అంటే మనం కేవలం ఒక భాషా నియమాన్ని కోల్పోలేదు, బహుశా చైతన్యాన్ని ప్రభావితం చేసే ఒక సాధనాన్ని కోల్పోయామంటారా? శబ్దం ద్వారా వాస్తవికతను మార్చగలమనే ఆలోచన చాలా శక్తివంతమైనది. ఈ స్వర వ్యాకరణం ఇప్పుడు లుప్తమైపోయిందంటే మనం ఒక రకమైన టెక్నాలజీని కోల్పోయినట్లేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవును, ఆ విధంగానే భావించాలి. మనం మంత్రాలను చదువుతున్నాం, కాని వాటిని ఏ స్వరంతో పలికితే ఏ ఫలితం వస్తుందనే పూర్తి శాస్త్రం మనకిప్పుడు అందుబాటులో లేదు. మనం ఒక అద్భుతమైన యంత్రం యొక్క యూజర్ మాన్యువల్ను పోగొట్టుకున్నట్లు. ఇక బ్రాహ్మణస్పతి పాత్ర విషయానికొస్తే ప్రఖ్యాత వ్యాఖ్యాత సాయనాచార్యులు ఈయన్ని దేవతల గురువు అని పిలుస్తారు. ఆయన జ్ఞానానికి, వివేకానికి అధిదేవత. దేవతలకే గురువా? అంటే ఇంద్రుడిలాంటి శక్తివంతమైన దేవుళ్ళు కూడా సలహా కోసం ఆయన దగ్గరికి వచ్చేవారా? అవును. ఋగ్వేదంలో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవతలకు రాక్షసులతో యుద్ధం వచ్చినప్పుడు లేదా ఏదైనా సంశయం కలిగినప్పుడు వాళ్ళు మార్గదర్శకత్వం కోసం బ్రాహ్మణస్పతినే ప్రార్థించేవారు. ఆయన కేవలం జ్ఞాని మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో ఉపయోగించే వ్యూహకర్త కూడా. ఓహ్! ఈ లక్షణాల వల్లే తరువాతి కాలంలో ఆయన రూపం గణపతిగా, అంటే విఘ్నాలకు అధిపతిగా మరియు దేవగురువైన బృహస్పతిగా పరిణామం చెందింది. ఇది చాలా సహజమైన పరిణామం. అంటే సరైన వాక్కు లేదా శబ్దాన్ని ఉపయోగించడం ద్వారా ఉన్నత జ్ఞానాన్ని పొందడం ఒక మార్గం. ఇది జ్ఞానమార్గాన్ని సూచిస్తోంది. కాని కేవలం జ్ఞానం మాత్రమేనా? మనం చేసే పనుల ద్వారా, అంటే కర్మ ద్వారా కూడా అలాంటి ఉన్నతి సాధ్యమేనా? ఇక్కడే రుభుల కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది. రుభులు దేవతల చేతివృత్తుల వారిని ఆధారం చెబుతోంది. సాధారణంగా కథలలో ఇలాంటి పాత్రలు సహాయకులుగా ఉంటాయి. కానీ వీరు ఒకే పాత్రను 4గా మార్చడం,
మానవులుగా ఉండి దైవత్వాన్ని పొందడం వంటివి చూస్తుంటే వీరి పాత్ర కేవలం వస్తువులు తయారు చేయడం మాత్రమే కాదనిపిస్తోంది. వీరి కథ మనకు ఏమి చెబుతోంది? మీ పరిశీలన అద్భుతం. రుభులు ముగ్గురు సోదరులు. వాళ్ళు దేవతల శిల్పులు. ఇంద్రుని కోసం అద్భుతమైన గుర్రాలను, అశ్వనుల కోసం గాలిలో తేలియాడే రథాన్ని తయారుచేశారు. కాని వారి గొప్పతనం అంతటితో ఆగిపోలేదు. మీరన్నట్లు ఒకే పానపాత్రను 4గా మార్చడమే వారి కథలో కీలకమైన మలుపు. ఆ కథేమిటి? ఒక పాత్రను 4గా మార్చడంలో అంత గొప్పతనమేముంది? దీని వెనుక ఉన్న తాత్వికతను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేవతల శిల్పి త్వష్ట దేవతలందరూ సోమపానం చేయడానికి ఒకే ఒక చెక్క పాత్రను, చమసమును తయారుచేశాడు. అప్పుడు దేవతలు రుభులను, మా అందరికీ సరిపోయేలా దీనిని మార్చగలరా అని సవాలు చేశారు. రుభులు తమ జ్ఞానంతో, నైపుణ్యంతో ఆ ఒకే పాత్రను 4గా మార్చారు. ఋగ్వేదం చచామసం చతుర్వయమంటుంది. అంటే ఒక పాత్రను 4గా చేశాము అని. సరే, ఇది వారి నైపుణ్యాన్ని చూపిస్తోంది కాని దీని వెనుక ఉన్న ప్రతీకాత్మక అర్థమేమిటి? ఆ ఒక పానపాత్ర మన భౌతిక శరీరాన్ని, అంటే అన్నమయ కోశాన్ని సూచిస్తోంది. రుభులు దానిని 4గా మార్చడమంటే వారు తమ జ్ఞానంతో మానవునిలో కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదని, దానితో పాటు ప్రాణమయ అంటే శక్తి శరీరం, మనోమయ అంటే మానసిక శరీరం, మరియు విజ్ఞానమయ అంటే వివేక శరీరం అనే మరో 3 సూక్ష్మ శరీరాలు ఉన్నాయని కనుగొని వాటిని చైతన్యవంతం చేశారు. అబ్బా! అవును, ఇది మానవ నిర్మాణం గురించిన ఒక లోతైన ఆవిష్కరణ. ఇవి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు వాస్తవానికి మానవులేనని, కాని తరువాత దైవత్వాన్ని పొందారని కూడా ఆధారం చెప్తోంది. మానవులు తమ నైపుణ్యంతో దైవత్వాన్ని సాధించడమనేది వినడానికి అద్భుతంగా ఉంది. కాని ఇది వేదకాలంలో ఒక ఆదర్శవంతమైన ఆలోచన, లేక నిజంగా ఆచరణలో సాధ్యమని వారు నమ్మేవారా? ఇది కేవలం ఆదర్శం కాదు, అది వారి నమ్మకం. రుభులు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్ళు మానవులుగా పుట్టి తమ కర్మలలో, అంటే వారు చేసే పనులలో పరిపూర్ణతను సాధించడం ద్వారా మరియు తీవ్రమైన తపస్సు ద్వారా దైవత్వాన్ని సాధించారు, అమరత్వాన్ని పొందారు. నిజంగానా? అవును. అందుకే వేదాలలో మానవ సామర్థ్యానికి రుభులు ఒక శిఖరంలాంటివారు. మనిషి కూడా తన పనిలో నైపుణ్యం మరియు అంకితభావంతో దైవత్వ స్థాయికి ఎదగగలడు అనడానికి వారే నిదర్శనం. అంటే వారి అంతిమ కర్తవ్యం కేవలం దేవతలకు వస్తువులు తయారు చేయడం కాదు, మానవులకు ఒక మార్గాన్ని చూపించడం. ఖచ్చితంగా. అందుకే వారిని సూర్యుని కిరణాలతో పోలుస్తారు. సూర్యకిరణాలు ఎలాగైతే భూమిపై ఉన్న ప్రతి వస్తువును ప్రకాశింపచేసి దానిలోని జీవాన్ని బయటకు తీసుకువస్తాయో, అలాగే రుభులు తమ జ్ఞానంతో మానవులలోని దైవిక సామర్థ్యాన్ని ప్రకాశింపచేసి వారిని పరిపూర్ణత వైపు నడిపిస్తారు. ఓ, ఇది కర్మ మార్గానికి ప్రతీక. సరిగ్గా. సరే, మనం శబ్దం యొక్క శక్తి అంటే బ్రాహ్మణస్పతి మరియు సృష్టి యొక్క నైపుణ్యం అంటే రుభులు, వీరి గురించి మాట్లాడుకున్నాం. మొదటిది జ్ఞానమార్గం, రెండవది కర్మ మార్గం. ఈ రెండూ మన లోపల జరిగే ప్రక్రియలు. కాని వీటన్నిటికీ ఆధారం ఏమిటి? వీటన్నింటినీ కలిగి ఉన్న ఒక విస్తారమైన చైతన్యం ఏదైనా ఉందా? బహుశా ద్యుద్దేవత గురించిన చర్చ మనకు ఆ సమాధానం ఇస్తుందేమో. అవును. ద్యూ లేదా ద్యౌష్పిత అంటే ఆకాశ పితామహుడు. ఉపరితలంపై చూస్తే ఆయన ఆకాశానికి దేవుడు. భూమి అంటే పృథ్వీ ఆయన భార్య. వారిద్దరూ కలిసి ఈ సృష్టిని నడిపిస్తారు. ఆయనను ప్రకాశవంతమైన ఆకాశంగా, అదే సమయంలో భూమిని సారవంతం చేసే ఒక శక్తివంతమైన ఎద్దు అంటే వృషభంగా వర్ణించారు. ఈ ఆకాశ పితామహుడు, భూమాత అనే కాన్సెప్టు చాలా పురాతన సంస్కృతులలో కనిపిస్తుంది. గ్రీకు పురాణాలలో యురేనస్ మరియు గియాలాగా. కాని వేదాలలో ద్యుపాత్ర అంతకు మించి ఉన్నట్టుంది. ఉషస్, సూర్యుడు, అగ్ని, ఆదిత్యులు వీరంతా ఆయన పిల్లలని ఆధారం చెబుతోంది. అవును. ప్రకృతిలోని దాదాపు అన్ని ముఖ్యమైన శక్తులు ఉదయం, సూర్యుడు, అగ్ని, వర్షం అన్నీ ద్యూ మరియు పృథ్వీల సంతానంగానే వర్ణించబడ్డాయి. ఇది ఆయన ప్రాధాన్యతను చూపిస్తుంది. కాని దీనిలో మనం గమనించాల్సిన లోతైన అంశమేమిటంటే ఆయన కేవలం మనం బయట చూసే భౌతిక ఆకాశానికి దేవుడు కాదు. కాదా? కాదు. ఆయన అత్యున్నత చైతన్యానికి ప్రతీక.
అంటే బాహ్య ఆకాశం నుండి అంతర ఆకాశం వైపు ప్రయాణమన్నమాట. సరిగ్గా అదే. వేద ఋషులు ఆయన నివాసం ప్రకాశవంతమైన కాంతి ప్రపంచం అంటే ల్యూమినస్ వరల్డ్ అనన్నారు. అంతేకాదు ఆయన మన అంతర్గత హృదయాకాశంలో అంటే మన చైతన్య కేంద్రంలో నివసించేవాడిగా కూడా భావించారు. ఆయన ఒకే సమయంలో మన లోపల సూక్ష్మంగా మరియు ఈ విశ్వమంతటా స్థూలంగా వ్యాపించి ఉన్నాడు. ఓ ఆయన అన్నింటికీ ఆధారం, అన్నింటినీ కలిగి ఉన్న అనంతమైన చైతన్యం. ఇది ఆధునిక భౌతిక శాస్త్రంలోని హోలోగ్రాఫిక్ ప్రిన్సిపల్ లేదా ఫ్రాక్టల్ ఆలోచనలను గుర్తు చేస్తోంది. ఒక చిన్న భాగంలో మొత్తం విశ్వం యొక్క నమూనా ఉంటుందనే భావనలాగుందిది. మనలోని హృదయాకాశం, బయటి బ్రహ్మాండం ఒక్కటేనని చెప్పడమా? ఆ పోలిక చాలా సరైనది. యథాపిండే తథా బ్రహ్మాండే అనే భావనకు ద్యూ ఒక ప్రతీక. ఇక ఆయన పరిణామం గురించి చూస్తే అది వేద భావనలు, పౌరాణిక చిహ్నాలుగా ఎలా మారాయో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. కాలక్రమేణా ద్యూ యొక్క వృషభం లేదా ఎద్దు రూపం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసక్తికరం. ఆ రూపం ఎలా పరిణామం చెందింది? ఆయన పరమశివుని వాహనమైన నందిగా రూపాంతరం చెందాడు. ఓ నందిగానా? అవును. దీని వెనుకున్న తర్కం చాలా అందమైనది. శివుడిని వ్యోమమూర్తి అని కూడా అంటారు. అంటే ఆకాశమే స్వరూపంగా కలవాడని. కరెక్ట్. కాబట్టి ఆకాశ స్వరూపుడైన శివునికి ఆకాశ దేవత అయిన భ్యూ తన ఎద్దు రూపంలో వాహనంగా మారడమనేది చాలా సహజమైన మరియు లోతైన పరివర్తన. అనంతమైన చైతన్యం అంటే ధ్యూ ఆ చైతన్యానికి ప్రతీకైన శివుడిని మోయడం. సరే, దీని అంతరార్థమేమిటి? ఈరోజు మనం ముగ్గురు దేవతల గురించి ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. బ్రాహ్మణస్పతి, పవిత్ర వాక్కు మరియు జ్ఞానం యొక్క శక్తి, రుభులు, మానవ నైపుణ్యం మరియు కర్మ ద్వారా దైవత్వాన్ని సాధించే సామర్థ్యం, మరియు ద్యూ ఆకాశం నుండి మన హృదయం వరకు వ్యాపించి ఉన్న సర్వవ్యాప్త చైతన్యం. వీటన్నింటినీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. ఈ ముగ్గురూ మానవుడు తన అత్యున్నత స్థితిని చేరుకోవడానికి వేరువేరు మార్గాలను లేదా అంశాలను సూచిస్తున్నారు. అంటే జ్ఞానమార్గం? అవును. బ్రాహ్మణస్పతి జ్ఞానమార్గాన్ని సూచిస్తే అంటే సరైన జ్ఞానం మరియు శబ్దశక్తి ద్వారా ఉన్నతిని సాధించడం. రుభులు కర్మ మార్గాన్ని సూచిస్తున్నారు. అంటే తమ పనులలో పరిపూర్ణత సాధించడం ద్వారా దైవత్వాన్ని పొందడం. ఇక ధ్యూ ఈ రెండింటికీ ఆధారమైన స్వచ్ఛమైన చైతన్య స్థితిని బహుశా ధ్యానమార్గాన్ని సూచిస్తున్నాడు. జూ కాలక్రమేణా నందిగా మారినట్లు ఈ దేవతల అర్థాలు మరియు రూపాలు ఎలా పరిణామం చెందాయో ఈ ఆధారాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో జ్ఞానం, సృష్టి మరియు చైతన్యం గురించి నేటి మన ప్రాథమిక ఆలోచనలు ఎలాంటి ఆధునిక భావనలుగా లేదా ప్రతీకులుగా పరిణామం చెందవచ్చు. వేదాలలోని ద్యూ పౌరాణిక నందిగా మారినట్లు నేటి క్వాంటం ఫిజిక్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భావనలు రేపటి తరానికి ఎలాంటి కొత్త పురాణాలను, కొత్త ప్రతీకలను సృష్టిస్తాయో